రాష్ట్రంలో ఇసుక డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా సరఫరా పెంచాల్సిందిగా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇసుక సరఫరాపై బుధవారం సీఎం సమీక్షను నిర్వహించారు. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఇసుక లభ్యతపై ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో సీఎం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని చెరువులపై పూర్తి పర్యవేక్షణ తమదేనని హైకోర్టు స్పష్టం చేసింది. రామమ్మ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు జరగకుండా చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఏడాదికి 20,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలన్నట్లుగా ఇటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వరరావు సారథ్యంలో క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నేషనల్ ప్రేయర్ డే వేడుకలు పాల్గొన్నారు. రామ్ గోపాల్ వర్మ తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్నాడన్న అనుమానం ఉందని అన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. రామ్ గోపాల్ వర్మకు దమ్ము ధైర్యం ఉంటే వెంటనే పోలీసులకు లొంగిపోవాలని సవాల్ చేశారు. ఇష్టం వచ్చినట్లు ఉంటా, నచ్చినట్లు బ్రతుకుతా అంటే చట్టం ఒప్పుకోదని అన్నారు. వైసీపీ నేతల డబ్బులతో సినిమాలు తీసిన ఆర్జీవీ కూటమి సర్కార్ చేతిలో తప్పించుకోలేడని అన్నారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ లో ఇథనాల్ పరిశ్రమ ఓ బీఆర్ఎస్ ముఖ్యనేత కుటుంబానికి చెందిందేనని మంత్రి సీతక్క ఆరోపించారు. ఇథనాల్ కంపెనీకి అనుమతులన్నీ కూడా ఇచ్చింది బీఆర్ఎస్ అని విమర్శించారు. ఈ పరిశ్రమ విషయంలో కుట్ర జరుగుతుందని అన్నారు. అయితే బీఆర్ఎస్ ముఖ్యనేత కుమారుడు, అల్లుడు ఆ పరిశ్రమలో డైరెక్టర్స్ గా ఉన్నారని అన్నారు సీతక్క. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది అసలేమిటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. బెదిరింపులు, తిట్ల పురాణాలు తప్ప కాంగ్రెస్ సాధించిందేమీ లేదని అన్నారు. డిసెంబర్ 1 నుండి 5వ తారీఖు వరకు కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా నిర్మాణాత్మకంగా పాలనపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలని అన్నారు. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మొబైల్ కానాల వద్ద ఇటు మహబూబ్ ఫ్రైట్ ఫంక్షన్ హాల్ ఉన్న ఒక ఫర్నిచర్ గోదాంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్లు చుట్టుపక్కల ఫంక్షన్ హాల్లో మరియు ఇంట్లో ప్రజలు ఉండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలను క్షుణ్ణంగా తెలుసుకోవడానికి జిల్లాలోని 80 బీసీ, ఎస్టీ హాస్టల్స్ లో రాత్రి బస కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించారు. హాస్టల్లో కల్పిస్తున్న సౌకర్యాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరు అనే ఉత్కంఠకి తెరపడే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయమే ఇప్పుడు ఫైనల్ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అన్నారు. ఇక సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయమని ఆయన చెప్పారు. వారు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటామని అన్నారు. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ల కోసం మతం మారే వాళ్లకు షాక్ ఇచ్చింది దేశ అత్యున్నత న్యాయస్థానం. మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా కేవలం రిజిస్ట్రేషన్ ప్రయోజనాల కోసం మాత్రమే రిజర్వేషన్స్ పొందేందుకు మత మార్పిడికి పాల్పడవద్దని తెలిపింది. అలా చేస్తే రాజ్యాంగాన్ని మోసం చేయడమే అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తుంది. క్రైస్తవ మతానికి చెందిన ఓ మహిళకు షెడ్యూల్ క్యాస్ట్ సర్టిఫికేట్ను నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.